అదేంటో గానీ జూన్ నెల వచ్చినా కూడా ఎండలు అదరగొడుతున్నాయి. చక్కగా వడియాలు కూడా పట్టేసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ కలర్ఫుల్ టొమాటో వడియాలు చూపించబోతున్నానండి. దీనికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బియ్యము, 1 కప్పు సగ్గుబియ్యం వేసేసి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా రవ్వగా బరకగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని గంట వరకు నాననివ్వాలి. కడాయిలోకి 20 కప్పుల వరకు నీళ్లు పోసుకొని తెరలనివ్వాలండి. నీళ్లు తెల్లే లోపల మనం మిక్సీ జార్లోకి ఒక 5 టొమాటోలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి ప్యూరీ రెడీ చేసి ఉంచుకోవాలి. ఈ టొమాటో ప్యూరీని తెరులుతున్న నీళ్ళలోకి వేసేసి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి బాగా తెరలనివ్వాలండి. నీళ్లు బాగా తెరులుతున్నాక బియ్యం సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి వేసేసి ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి ఒక కట్ట శుభ్రం చేసుకున్న కొత్తిమీరను వేసేసి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వాలండి. జావగా రెడీ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత గరిటె సహాయంతో ప్లాస్టిక్ షీట్ మీదన్నా క్లాత్ మీదన్నా వడియాల్లాగా పెట్టుకొని ఒక రోజంతా ఎండలో ఎండనిస్తే ప్లాస్టిక్ కవర్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఒక బాక్స్ లో స్టోర్ చేసేసుకొని సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు. ఈ టొమాటో వడియాలు చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో తినడానికి అంతే టేస్టీగా ఉంటాయండి.